కా కా ఐఎమ్ హియర్. చెప్పు. అవును, నువ్వు ట్విట్టర్లో రావట్లేదా ఈ మధ్య? ఎందుకు ఉన్నా కదా యాక్టివ్ కానీ. మరి నాకేమి నోటిఫికేషన్స్ రావట్లేదే. ఐ థింక్ నువ్వు నీ ఫోన్ మార్చావు ఈ మధ్య కదా, అప్పుడు అది సైన్ అవుట్ అయిపోయింది యాప్లో అనుకుంటా, అందుకని నీకు నోటిఫికేషన్స్ రావట్లేదు. అచ్చా, నేను మళ్ళీ యాడ్ చేసుకోవాలి, నీకు లాగిన్ అవ్వాలి ఆ యాప్లో మళ్ళీ. సో యూఆర్ మిస్సింగ్ ఆల్ ది కాంట్రవర్షియల్ అప్డేట్స్ అని మిస్ అవుతున్నాను ట్విట్టర్లో. ఉంది బాగా కాంట్రవర్షియల్ అప్డేట్సా? కొట్టుకుంటున్నారా ఇంకా? అవుతుంటాయి ఏదో డ్రామాలు అక్కడ. అయ్యో, చూస్తా కదా ఈ సెలబ్రిటీలు అందరూ ట్విట్టర్లో పెడుతూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. ఆ ట్వీట్స్ గురించి న్యూస్లో చెప్పడము. పాలిటిక్స్ కదా మెయిన్గా, టూ మచ్ కదా అసలు. వై ఇట్ హ్యాస్ బికమ్ సో పవర్ఫుల్ దట్ ట్విట్టర్, ఫేస్బుక్ సంగతి ఏంట్రా? ఏంటి అంత డల్ అయిపోయింది ఫేస్బుక్? ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే అందరూ వాట్సాప్కి వెళ్ళిపోయారు. ఫేస్బుక్లో ఉన్న వాళ్ళందరూ ఒరిజినల్ పర్పస్ ఏదైతే ఉందో ఫేస్బుక్ది ఒకప్పుడు ఉన్నట్టు అలా వాడట్లేదు ఇప్పుడు. సో అంత ఇంటరాక్షన్ ఏదైతే అవుతుందో అంతా ఫ్రెండ్స్తో వాట్సాప్లో అయిపోతుంది. ఫేస్బుక్ వచ్చే అవసరం లేదు. వాట్సాప్ పర్సనల్ ఫోన్ నెంబర్కి అటాచ్డ్ ఉంటుంది కదా. పర్సనల్ ఫోన్ నెంబర్స్ అంతమందికి ఎట్లా ఇస్తారు అసలు? నాకు అర్థం కాదు. అంటే అందరికీ ఇలాగా ఫాలోవర్స్ ఉంటారు కదా, సెలబ్రిటీ కాదు కదా. నేనేం సెలబ్రిటీ కాదు, మీడియా టీవీ పర్సనాలిటీ. సో అందరు మామూలు వాళ్ళకి ఏముంది అంటే రెగ్యులర్ పీపుల్కి వాళ్ళు ఉన్న నెట్వర్క్స్లో ఫ్రెండ్స్, లేకపోతే వాళ్ళ సొసైటీ గ్రూపు, ఆఫీస్ గ్రూపు, స్కూల్ పిల్లలు ఉంటే వాళ్ళు స్కూల్స్ కి బాగా ఉపయోగపడుతుంది కదా. అట్లా టీచర్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, స్కూల్స్ అంతా నడిపేది. హోంవర్క్లు కానీ, కంప్లైంట్స్ ఉంటే చిల్డ్రన్ గురించి కానీ, మీటింగ్స్ ఉంటే కానీ ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు కదా. అన్ని వాట్సాప్లో అప్డేట్స్, ప్రతిదీ ఇప్పుడు పాలవాడైనా కూడా వాట్సాప్లోనే, ఏదైనా కూడా అన్ని వాట్సాప్లోనే అవుతున్నాయి నాకు. సో అంత వరల్డ్ అలా వెళ్ళిపోయింది, బిజినెస్ అయిపోతున్నాయి వాట్సాప్లో. నేను కూడా ఈ ఎలక్ట్రీషియన్స్ వాళ్ళు పిలిచినప్పుడు రాకపోతే అక్కడ తిట్టేస్తూ ఉంటాను అనమాట. క్యా సమస్తే అప్నే ఆప్కో, क्या जी कितने बार फोन करना है, काम है इधर क्यों नहीं आते. ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్ అబ్జర్వ్ చేసింది అదేంటంటే డైరెక్ట్ గా మాట్లాడము, ఇష్టం వచ్చినట్టు ఏదైనా అనేయచ్చు. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ అబ్జర్వ్ చేసింది వాట్సాప్లో ఏంటంటే, ఇంకా అది ఇప్పుడు మామూలుగా ఫేస్బుక్లో అవన్నీ అప్డేట్స్ అవన్నీ అంటే టైప్ చేయాలి, మనకి లాంగ్వేజ్ మీద ఒక కమాండ్ ఉండాలి, అంటే రిటర్న్ లాంగ్వేజ్ మీద. నేను ఒకసారి ఎప్పుడు రిలీజ్ చేస్తాను అంటే, ఒకసారి కార్పెంటర్తో డీల్ చేస్తున్నాను. సో తనేమో వాట్సాప్, నేను మెసేజ్ టైప్ చేస్తున్నా, తనేమో మంచిగా వాయిస్ రికార్డ్ చేసి వాయిస్ మెసేజెస్ పంపించేస్తున్నాడు. సో ఇట్స్ ఈజీ, ఆ ఫ్రిక్షన్ అనేది పోయింది, బెస్ట్. సో ఒక చాలా మందికి ఈజీలీ యాక్సెసిబుల్ అయిపోయింది వాట్సాప్ అనేది, చాలా ఈజీగా వాడుతున్నారు. సో మోస్ట్ పీపుల్ అక్కర్లేదు గ్రామర్ సరిగ్గా ఉండాలి, అవసరానికి ఏవో ఇలా వాడితే పర్వాలేదు. అంటే ఫేస్బుక్ కి రాకుండా వాట్సాప్ లో ఏంటి, ఇట్ డజంట్ కాంపెన్సేట్ కదా. ఎందుకు రావాలి ఫేస్బుక్ అంటే? ఏముంది అక్కడ, ఏం చూడాలని? మరి ఇంతకుముందు ఎందుకు అప్పుడు వాట్సాప్ బాగుండేది? అప్పుడు వాట్సాప్ లేదు, ఫ్రెండ్స్తో మాట్లాడాలన్నప్పుడు ఫేస్బుక్ వచ్చి మాట్లాడాలి అప్పుడు, బికాజ్ మీ ఫ్రెండ్ సర్కిల్ అంతా ఫేస్బుక్లో ఉండేది. ఇప్పుడు ఒక లాస్ట్ 5, 6, 7 years నుంచి 2015 యాక్చువల్లీ ఏంటంటే నేను చేరి 8 years అయింది కదా ఫేస్బుక్ లో. దెన్ ఇనీషియలీ యూ టోల్డ్ మీ, అమ్మా అందరూ చూస్తారు కానీ ఎవరు అక్కడ లైకులు కొడతారని ఎక్స్పెక్ట్ చెయ్యకు అని చెప్పావు, గుర్తుందా? యూ ప్రిపేర్డ్ మీ యాక్చువల్లీ. కానీ మీరిద్దరు ఉన్నారే బద్మాషులరా, మీరే. నేను ఒక్కదాన్ని ఉంటానని తెలిసి మనల్ని పీడించకుండా అమ్మని బిజీ పెట్టేద్దాము అని ఫేస్బుక్ నేర్పించేశారు. ఐ నో, మంచిదే కదా, బిజీ దట్ వే అట్లీస్ట్. యాక్చువల్లీ ఇట్ హెల్ప్డ్ మీ, కానీ మీరు సేవ్ అయిపోయారు, అది అవునా కాదా? పైగా నేను ఏమైనా ఫోటోలు తీసి పెడుతూ ఉంటాయి, ఇది చేసి అబ్బా భలే ఎక్స్పర్ట్ అయిపోయావమ్మా అని మెచ్చుకోవడము. యాక్చువల్లీ నీ ఏజ్కి చెప్పాలంటే యు ఆర్ వెరీ క్విక్ అడాప్టర్ ఆర్ డిజిటల్ నేటివ్ అనాలి ఏమో మరి, అంటే యు ఆర్ అడ్వాన్స్డ్. ఇన్ఫ్యాక్ట్ నేను చూసి మొన్న సర్ప్రైజ్ అయ్యాను, నువ్వు ఎప్పుడు ఒక 2011-12 ఇప్పుడు యూట్యూబ్లో కూడా నువ్వు వీడియోలు పెట్టావు. ఇప్పుడు యూట్యూబర్స్ అందరూ వచ్చారు కదా, ఇప్పుడు ఎప్పుడో మొదలుపెట్టి వదిలేసాను 2012-13లో, కంటిన్యూ కూడా చేయలేదు అసలు. లుక్ ఎట్ యువర్ ఛానల్ వెళ్ళి చూస్తే ఎప్పుడో నువ్వు, అంటే ఆ ఫార్మాట్ అసలు లేనప్పుడే యూ క్రియేటెడ్ అండ్ యువర్ డూయింగ్ దట్.
సో దట్ యు ఆర్ ఐ థింక్ యు ఆర్ మూవింగ్ విత్ ద టైమ్స్ దాన్ని అడిగితే. మూడ్ని బట్టి ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ మోటివేషన్ ఉండాలి. చెప్పాగా మిమ్మల్ని బ్లేమ్ చేశాగా. సో అలాగా ఫేస్బుక్ అని మరి ఇనీషియల్గా ఏమైందంటే మేబీ రైటరు ఆర్టిస్టు అని చెప్పో ఏమో చాలామంది వచ్చారు, చాలామంది వచ్చేసారు. I had good interaction with so many good people and intelligent people, talented people. ఓన్లీ మా టీవీ వాళ్ళని మాత్రం నేనే యాడ్ చేసుకున్నా, కొంతమందిని 6 డజన్ మందిని. వేరే వాళ్ళందరూ వాళ్ళు రిక్వెస్ట్ పంపితే అనమాట. ఇట్ వాజ్ సో గుడ్ యాక్చువల్లీ ఇంటరాక్షన్. కానీ ఏమైపోయిందంటే రాను రాను ఇండివిజువల్ ఒపీనియన్స్ అనేవి ఒక పర్సన్కి ఉండకూడదు అన్న అభిప్రాయం వచ్చింది అక్కడ నాకు. సరదాగా మాట్లాడినప్పుడు, నా ఫోటోలు పెట్టినప్పుడు మంచిగా అందరు రావడము, 600 700 లైకులు అలా ఉండేది కదా. కామెంట్స్ కూడా లైకులు దాటిపోయేవి. ఒకసారి చిన్నపిల్లలందరూ వచ్చి యూనో సమ్ 250 కామెంట్స్ ఏవో వచ్చి అమెరికాలో ఉన్న ఒక అమ్మాయి అయ్యయ్యో నా కూర మాడిపోయింది ఇక్కడ ఇది చేస్తూ అనమాట. నేను కూడా ఏదో స్టవ్ మీద ఉంది అది వదిలేసి వచ్చాను అని చెప్పి అంత సరదాగా ఉండేది అంత అనమాట. ఇప్పుడు వాళ్ళందరూ వాట్సాప్లో బిజీ అయిపోయారు, ఫేస్బుక్లో టైం లేదు వాళ్ళకి. తర్వాత ఏమైందంటే నాకేమైందంటే తగ్గిపోయారు, నేనే తగ్గించుకున్నాను చాలా మందిని. ఏమైపోయింది అదే చెప్పా చూడు, ఇండివిజువల్ ఒపీనియన్స్ ఉండకూడదు, ఉంటే అప్రిషియేట్ చేయరు. ఇది ఎక్కడ గోలా? సినిమా రివ్యూస్ రాసినా కూడా, సినిమాల గురించి రాసినా కూడా మనం ఆలోచించి రాస్తాము. ఒక హీరో గురించే మనం హీరో వర్షిప్ అలా ఉండదు కదా. ఫ్యాన్స్కి అర్థం కాదు, వేరే హీరోల ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు నెగిటివ్గా మాట్లాడడము. ఇదేంట్రా బాబు ఫేస్బుక్, మనమేమో బయట విసిగిపోయి మంచిగా హాయిగా ఇక్కడ ఇంటరాక్ట్ అవుదాము, కమ్యూనికేట్ చేద్దాము, ప్లెజెంట్గా ఉందామని వస్తే ఈగోలేంటి అని. నా టేస్ట్ ఏంటి, నేను ఎలాంటి వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను, లీడర్లు అనే వాళ్ళు ఎలా ఉండాలనుకుంటాను, చక్కగా ఉండాలి, నెగిటివిటీ ఇదేంటి విభేదాలు ఉండకుండా అందరూ కలిసి ఉండాలని ఆలోచించేవాడే నాయకుడు. అలా ఏవో నా అభిప్రాయాలు నాకున్నాయి. ఓకే, కావాలని నాకు ఇష్టం ఉండదు కాబట్టి అటువంటిప్పుడు ఐ డోంట్ వాంట్. ట్రోల్ చేయాలని ట్రై చేస్తారు అంతే, ట్రోలింగ్ మామూలే కదా, అది అంటే రొటీన్ అయిపోయింది. తెలిసిన వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ చేసినప్పుడు అలా. యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో పొలిటికల్ కంటెంట్ ఎక్కువ, ఎన్ని ఫ్రెండ్షిప్స్ అన్నింటిలోనూ చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎన్ని వాట్సాప్ గ్రూపుల్లో చూస్తే అసలు ఎన్ని ఫైట్స్, చాలా మంది క్లోజ్ ఫ్రెండ్సే ఆల్మోస్ట్ ఇలా అంటే ఒక రప్చర్ వచ్చింది చాలా మంది. కొంతమంది ఇప్పుడు రిలీజ్ అయ్యి సిల్లీ అని ఇప్పుడు రిలీజ్ అవుతున్నారు అండ్ దే ఆర్ ట్రైంగ్ టు అవాయిడ్. సో ఇన్ఫాక్ట్ ఇప్పుడు కొత్త వాట్సాప్ గ్రూప్స్ ఏ ఫామ్ అయినా కూడా ఈ మధ్య కాలంలో నేను పాత ఓల్డ్ స్కూల్ క్లియర్గా ముందు నుంచే నో పాలిటిక్స్ టు బి డిస్కస్డ్ హియర్. ఇంకా ఫ్రెండ్షిప్ ని అది వీ కెనాట్ లెట్ దట్ కమ్ ఇన్. ఇట్స్ నాట్. అది ట్విట్టర్ ఏంట్రా, నేను మాత్రం ఇంటలెక్చువల్స్ కాదు, అట్లా ఏం లేదు. ఇంటలెక్చువల్స్ కంటే అలా మొదలైంది కానీ నువ్వు పెద్ద ఇంటలెక్చువల్స్ ఫ్యాన్స్ ఉన్నారు నీకు చాలా మంది. బ్లూ లైట్ ఏదో ఉంది కదా, బ్లూ టిక్ వెరిఫైడ్ అకౌంట్ నీది. అబ్బో బ్లాగ్స్ రాసేవాడి, ఈ మధ్య తగ్గించేసాను కానీ బ్లాగ్స్ రాస్తున్నా అని చెప్పి మరి రాయి వచ్చింది. ఒకప్పుడు ట్విట్టర్లో బాగుండేది డిస్కోర్స్, అంటే ఇప్పుడు అంతా బాగా ఎజెండా డ్రివెన్ అయిపోయింది. అంటే పొలిటికల్ పార్టీస్ కానీ ఫిలిం ప్రమోషన్స్ కానీ అందరూ ప్లాన్ పని కట్టుకుని అగో బిజినెస్ లాగా అయిపోయింది. ఇదేంటి ఇన్స్టాగ్రామ్ ఏంటి అందరూ అటుపోతుంటారు. యాక్చువల్లీ ఇంకోటి ఫేస్బుక్ ఎందుకు రావట్లేదు అన్నావు కదా, ఎందుకంటే చాలా మంది సెలబ్రిటీస్ అందరూ బిజీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అది ఈజీయర్ అక్కడ వాళ్ళకి మేనేజ్ చేయడం, ఫోటోలు పెడతారు. సెలబ్రిటీస్కి ఏముంటుంది ఇంకా వాళ్ళకి పెట్టడానికి చెప్పు. సినిమా వాళ్ళకి వాళ్ళ ఫోటోలు లేకపోతే ఇంకేం పెడతారు? సినిమా వాళ్ళ దగ్గరికి ఏం రావట్లేదు అలా కాదు, వాళ్ళు డీటెయిల్గా స్టేటస్ అప్డేట్లు ఏం బెటర్ కదా ఇక్కడ, వాళ్ళ ఒపీనియన్స్ ఏం పెద్ద అంత బెటర్, భయపడతారు కూడా. ఇన్ఫాక్ట్ దే ఆర్ స్కేర్డ్.
ఎందుకని. సో అందుకని మంచి ఫోటోలు తీసుకుని వాట్ ఎవర్ ఎక్కువ అదే ఉంటుంది కంటెంట్. ఇన్స్టాగ్రామ్ లో చూస్తే చాలా దానికి కూడా ట్రోల్స్ గ్లామర్ బేస్డ్, అంటే ఎక్కువ గ్లామర్ బేస్డ్ అది. అండ్ దెన్ దానికి ఎక్కువ ఫాలోయింగ్ బాగా ఎక్కువ ఉంది ఇన్స్టాగ్రామ్. దానికి ట్రోలింగ్ కదా అసలు. సో ఒకటి ఫేస్బుక్ ని సగం వాట్సాప్ తీసుకెళ్ళిపోతే ఇంకో సగము ఇన్స్టాగ్రామ్ తీసుకెళ్ళిపోయింది. ఫేస్బుక్ అందుకే క్లియర్ గా కొనుక్కుంది, వాట్సాప్ ని కొనుక్కుంది, ఇన్స్టాగ్రామ్ కొనుక్కుంది. ఆ రెండు దాని కంపెనీస్ తెలుసా నీకు? అయినా వాట్సాప్ ఎంత స్మార్ట్ అంటే గ్రహించాడు నా కాంపిటీషన్ వీళ్ళిద్దరు, బిగ్గెస్ట్ కాంపిటీషన్స్ వీళ్ళు, కొనేసుకుంటాను. సో 16 బిలియన్ ఇచ్చి వాడు వాట్సాప్ కొనుక్కున్నాడు, ఇన్స్టాగ్రామ్ ఐ ఫర్గాట్ ద ఫిగర్ కానీ కొనుక్కున్నాడు, చాలా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. మంత్రుల్ని కొనుక్కున్నట్టు కొనేసుకో హార్స్ ట్రేడింగ్ అంతే, అదే ఎగ్జాక్ట్లీ అదే హై లెవెల్లో అయింది. సో ఇప్పుడు ప్రోడక్ట్స్ అన్నమాట. సో విచ్ ఈస్ బెటర్ అంటావు? ఓకే, యు ఆర్ బిజీ విత్ ట్విట్టర్ అండ్ నాకు ట్విట్టర్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఇన్స్టాగ్రామ్ లేదేమో నీకు? ఉంది కానీ ఐఎమ్ నాట్ యాక్టివ్. ఉంది కదా అంటే ఉంది కానీ, బికాజ్ అది మోర్ విజువల్ ఫోటోస్ బేస్డ్ అది. వెరస్ ట్విట్టర్ ఇస్ ఆల్ టెక్స్ట్ బేస్డ్, ఐడియాస్ థాట్స్ తో కూడినది పని. ఇన్స్టాగ్రామ్ ఇస్ మోర్ గ్లామర్, నీకు అది ఎక్కువ షో షో. నేను ఫోన్ అబ్బా వాటికి ట్విట్టర్ కి దానికి అంత ఇది లేదు నాకు. ఐ కాంట్ ఫేస్ ఇంటలెక్చువల్స్ యూనో. ఇంటలెక్చువల్స్ అండ్ ట్రోల్స్ అది ఎక్కువ, అది ట్రోల్స్ వస్తే నేను జవాబులు ఇస్తూ ఉంటా, ఊరుకోను. కానీ ఏ అంత అవసరమా? వీళ్ళెవరు, నాకేమవుతారు? అంత అవసరమా జవాబులు ఇవ్వాలా? అసలు వీళ్ళు ఎందుకు నా లిస్ట్లో? హ్యాట్ కట్ అంతే. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఫేస్బుక్ అండ్ దీస్ థింగ్స్ యూనో. ఐ గాట్ రిడ్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్. అందుకనే హ్యాపీగా ఉన్నా, పీస్ఫుల్గా ఉన్నాను. రే ఇన్ని కబుర్లు చెప్తున్నావు, ఫేస్బుక్కి పెద్ద మీరు వస్తారా? నా పిల్లలు వస్తారా నా పోస్ట్లకి? వాట్సాప్లో మెసేజ్ ఇస్తాను, ఫోన్ చేసి చెప్తా బాగుంది అని. అక్కడైతే రానే రారు. ఫస్ట్ వాళ్ళు కనిపించాలి కదా అక్కడ, అసలు ఓపెన్ చేయాలి కదా ఫేస్బుక్ ముందు. బద్మాష్, అందుకే ఇందాక బద్మాష్లు అన్నా మిమ్మల్ని. అదే అలవాటు చేసిస్తారు, ప్లస్ అన్నిటికీ రారు నా పిల్ల. అందుకే ఒక్కోసారి అనుకుంటా తెలుసా, నా పిల్లలే రానప్పుడు పాపం వాళ్ళు ఎవరో రాలేదు అసలు చూడలేదు అని అనుకోవడం ఎందుకు అని. బట్ సమ్ పీపుల్ ఆర్ దేర్ యూనో రెగ్యులర్లీ ఫాలో మీ, అంటే ఫ్యామిలీ మెంబర్స్ లాగా పాపము ఆంటీ అనుకుంటారు. నైస్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ యూనో. ఇక మనకి నచ్చనివి పట్టించుకోకుండా ఉంటాయి, అయిపోతుంది. ఎంజాయ్ విత్ వాట్ ఎవర్ బీ హ్యావ్. స్టోరీస్లోకి మళ్ళీ బాగా వస్తారు. నీకు బాగా వస్తారు అనుకుంటున్నావు, ఎందుకంటే నీకు అక్కడ తెలుస్తుంది ఎంతమంది వస్తున్నారు. బాబు ఇంటి నుంచి మానేస్తారేమో. స్టోరీస్లో నీకు లిస్ట్ వస్తుంది ఎవరు చూస్తారని. స్టేటస్ అప్డేట్లో నీకు లైక్ కొడితేనే తెలుస్తుంది చూసారని, అదే కదా, లేకపోతే నీకు తెలియదు. ఇంకా ఎక్కువ మంది చూస్తారు ఆబ్వియస్లీ, యూ వోంట్ నో. స్టోరీస్లో మెయిన్ అట్రాక్షన్ అదే కదా. వాట్సాప్లో కూడా ఇప్పుడు స్టేటస్ అప్డేట్స్ పెడతారు కదా, ఎందుకు ఈ మధ్య పెడుతున్నా ఎందుకంటే బికాజ్ అది ఒక థ్రిల్ అంతే. పెట్టగానే ఓకే 10 మంది చూసారు, 20 మంది చూసారు, 100 మంది చూసారు, ఎవరు చూసారో తెలిసిపోతుంది. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ దీస్ లైక్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ యూనో. ఎందుకంటే చాటుగా చాలా మంది చూస్తారని తెలిసింది. పార్టీస్కి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏమండి మీరు మీ పోస్టులు చాలా బాగుంటాయండి, ఏంటి పద్ధతిలో ఉంటాయి, మంచి ఒక ఇదేంటి ఏమంటారు కంటిన్యూటీ ఉంటుంది, ప్లస్ సబ్జెక్ట్ని కరెక్ట్గా చెప్తారండి మీరు, చాలా బాగుంటాయి. ఎవరో వాళ్ళు ఉన్నారని కూడా తెలియదు నాకు. అదే అవుతుంది, నాట్ నెసరీ దట్. సో ఐ డోంట్ మైండ్. సో వాళ్ళు రియాక్ట్ అవ్వాలని ఏం లేదు, ఐ డోంట్ మైండ్. సైలెంట్ గా చాలా మంది ఉంటారు చూసేవాళ్ళు, ఉంటారు, వాళ్ళ ఇష్టం, మనకెందుకు కదా, ఇట్స్ ఓకే. ఇప్పుడు నేను ట్విట్టర్లో చాలా మందిని ఫాలో అవుతాను, చాలా మంది అంటే ఒక 140 పీపుల్ అలా ఫాలో అవుతాను. ఎప్పుడు వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వడం తక్కువే, కానీ రోజు చూస్తా వాళ్ళ అప్డేట్స్. ఐ డోంట్ యాక్చువల్లీ గో అండ్ ఇంటరాక్ట్ మచ్. సెలబ్రిటీస్ ఉన్నారు కదా నీకు, చాలా మంది ఉన్నారు కదా, అంటే వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు కానీ ఇవి ఈ బ్లాగ్ రాసినప్పుడు ఈ మధ్య తగ్గిపోయింది. మొన్న లేటెస్ట్ అంటే నీకు చెప్పలేదు, మన జాతిరత్నాలు నవీన్ పోలిశెట్టి అన్నాడు. ఇప్పుడు మూవీ బాగా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కదా నవీన్ పోలిశెట్టి. సో సినిమా రిలీజ్కే 2 days ముందు నేను ట్రైలర్ చూసి అనుకున్నా ఈ మూవీ డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుంది, అండ్ దిస్ గై నవీన్ చాలా పెద్ద స్టార్ అవుతాడు, అంటే ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ హ్యూజ్ స్టార్. ట్రైలర్ చూసే తెలిసిపోయింది, అది తెలిసిపోవచ్చు, యూ కెన్ సెన్స్ ఇట్. సో పెట్టా ట్విట్టర్లో పెట్టి ఇట్లా, అంటే ఆల్రెడీ మూవీ బ్లాక్ బస్టర్ అయిపోతుంది, డౌటే లేదు దాని గురించి. అండ్ ప్లస్ నవీన్ పోలిశెట్టి గోయింగ్ టు ఎస్టాబ్లిష్ దిస్ న్యూ స్టార్డమ్ తెలుగు ఇండస్ట్రీలో అని పెడితే అతను థ్యాంక్ యూ అని చెప్పి రీట్వీట్ చేశాడు దాని అనమాట. ఈ షేర్డ్ ఇట్.
లేటెస్ట్ అలా ఇంతకుముందు ఎంతో మంది కదరా, సిద్ధార్థ, అభిషేక్ బచ్చన్. బ్లాగ్స్ రాసినప్పుడు ఎక్కువ ఉండే, అంటే అది కొంచెం ఒక లెవెల్. ఇప్పుడు మానేసాయి, ఇప్పుడు అంతా బ్లాగ్స్ లేవు. నేచురల్లీ పాపం వాళ్ళకు కూడా ఎంకరేజింగ్ ఉంటుంది కదా. సో ఇట్ వాస్ గుడ్ అండ్ ఇట్ వాస్ నైస్ ఆఫ్ హిమ్ యాక్చువల్లీ. ఎప్పుడైనా సరే ఎవరి గురించి అయినా మంచి మాట్లాడాలి. సినిమా రివ్యూ మాట్లాడి అందులో డిఫెక్ట్స్ అంటే డిఫెక్ట్స్ అని కాదు, రాయడం వేరు. వ్యక్తుల గురించి ఎప్పుడో కొద్దిగా మంచిగా మాట్లాడితే యాక్చువల్లీ హ్యాపీ. కాదు ఇంకా ఐ రిమెంబర్ అన్నాజర్ అన్నావు కదా, ఐ రిమెంబర్ 2011లో లోక్పాల్ గురించి రాసాప్పుడు అన్నాజర్ దాని గురించి. సర్ప్రైజ్డ్ ఎవరు రియాక్ట్ అయ్యారంటే, నీకు తెలుసు కూడా యాక్చువల్లీ రాజమౌళి చదివారు. రాజమౌళి చాలా చదివారు ఆయన. అది కూడా సినిమా గురించి కాదు, పాలిటిక్స్ గురించి. అది లోక్పాల్ గురించి రాసా యాక్చువల్లీ. అది చదివి ఆయన రెస్పాండ్ అయ్యారు. అంటే ఆయన ఎవరికో రాస్తే అప్పుడు నా పేరు ఎవరు చెప్పారు ఇతను రాసింది అని, అప్పుడు నాకు మెసేజ్ పెట్టాడు అని. అదే చాలా బాగుంది, వెరీ నైస్. సో దట్ వాజ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అలాంటి ఆపర్చునిటీస్ నీకు ట్విట్టర్లో చాలా ఎక్కువ. సెరెండిపిటీ అంటారు, అంటే యూ డోంట్ నో ఎక్కడి నుంచి ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతారు. అవునవును. ఎంతో మంది కదా యాంకర్స్ కూడా. రామ్ గోపాల్ వర్మ ఆయన ఢిల్లీ నుంచి నిన్ను ఫ్లైట్ లో పిలిపించాడు, ఇంప్రెస్ అయ్యి. సో లాట్ ఆఫ్ థింగ్స్, అంటే ఇట్ హస్ ఓపెన్ లాట్ ఆఫ్ డోర్స్ నాకు పర్సనల్లీ. ట్విట్టర్ వాస్ వెరీ గుడ్. అదే సో మన పనులు మనం చేసుకుంటూ కొంత వీటిల్లో ఉంటాం, అంతేనా? అది. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అప్పుడప్పుడు నా పోస్ట్లకు వస్తున్నందుకు థ్యాంక్స్. ఎవరికి చెప్పావు? నీకు. అన్ని చూస్తా, లైక్ నొక్కాలి. పాపం వాళ్ళు మెంబర్స్ నా లిస్ట్లో చాలా మంది ఉన్నారు, ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు. థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ యునో ఎంకరేజింగ్ మీ. లేకపోతే ఎందుకు చేస్తాం మనము? అక్కడ చూస్తున్నారు పాపము, ఫాలో అవుతున్నారు అని చెప్పే కదా. డైరెక్ట్ వచ్చేసి మాట్లాడేయక్కర్లే మనతో. అదనమాట. ఎనీవే, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఆల్సో. బ్లాగ్ రాయి. అండ్ నువ్వు వీడియోలు పెట్టు ఇంకా చాలా రెగ్యులర్గా. బ్లాగ్ నువ్వు బ్లాగ్స్ రాస్తే నేను వీడియోలు పెడతాను. డన్. ఓకే. అది ఎవరికో ఏదో, మనం ఎవరిని ఉద్ధరించట్లేదు, మనం ఉద్ధరించుకోవడానికి అంటే మెంటలీ ఆక్యుపై అవుతాను. రాసినప్పుడు మంచిగా వస్తుంది తెలుసా, సెంటెన్స్ ఫార్మేషన్ ఇవన్నీ. నేను కూడా రాసినప్పుడు ఐ ఫీల్ గుడ్. యాక్చువల్లీ అది ఇంపార్టెంట్, ఆ ప్రాసెస్. అది మైండ్ లో థాట్స్ అలా ఉండిపోయి ఇంకా భలే ఉంటుంది. బ్లాగ్ నేను రాస్తాగా, పుట్టింగ్ ఇట్ ఆన్ పేపర్. అది ఒక స్ట్రక్చర్ పేపర్ మీద రాయడం. అండ్ బెస్ట్ పార్ట్ ఇస్ అది పీపుల్ రియాక్ట్ అయినప్పుడు ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. వొకాబులరీ ఎక్కడెక్కడి నుంచో వస్తుంది, రానివి తెలుసుకుని కూడా రాస్తాం. నాకు సెంటెన్స్ ఫార్మేషన్ ఇది అండ్ పాయింట్లు. గుడ్ రైటింగ్ ఈస్ గుడ్ ఆల్వేస్, యూనో. వీ షుడ్ నాట్ డిస్కంటిన్యూ. ఓకే. బాయ్. మీకు కూడా ప్లీజ్ ఏమనుకోకండి, మేము ఇలాగే వాగుతూ ఉంటాం. చెప్పక్కర్లేదు అందరూ అన్నట్టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ డోంట్ ఫోర్స్ ఎనీబడి. నేను ఈరోజు పోస్ట్లో కూడా అదే ఇదే ఇలాగే పెట్టా, మీకు టైం ఉంటే చూడండి, మీ ఓపిక. ఐ కాంట్ ఫోర్స్. థ్యాంక్ యూ.